హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక కొత్త వీడియోతో మన ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియోలో మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్స్ కోసం మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అంతకంటే ముందుగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అట్లా సపోర్ట్ చేస్తే ఒక జాబ్ నోటిఫికేషన్ అనే కాదు, మీకు రకరకాల ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని వీడియోలు అనేవి మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా మనకు కమెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకోసం ఆ వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. సో మీరు నన్ను ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఆ లింక్స్ అనేవి మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ గ్రోత్ అయ్యి ఇంకా మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో సపోర్ట్ అవర్ ఛానల్. నెక్స్ట్ మనం ఇంకా డీటెయిల్స్లోకి చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైనట్లు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకి టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన యొక్క నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి ఇక టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ని మనం చూస్తే ఇక్కడ మనం పోస్ట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఇది కాంట్రాక్టర్ బేస్ అనమాట ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్టర్ బేస్ అనమాట. సో ఇది 200 పోస్టులు అనేవి మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది, భర్తీ అయినాయి. సో ఈ యొక్క పోస్టులు అనేవి మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 80, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 20, ఓబీసీ క్యాండిడేట్స్కి 52, ఎస్సీ క్యాండిడేట్స్కి 33, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఉద్యోగాలు అనేవి ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. సో ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించి ఈ యొక్క క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఫస్ట్ క్లాస్లో అంటే మినిమం 60% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలా, బిఈ బీటెక్లో కలిగి ఉండాలి. అదేవిధంగా మనకి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్లో మనకి అట్లీస్ట్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఎలక్షన్, ఫీల్డ్ ఆపరేషన్స్, రిపేరు, మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి ఒక 1 year ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన యొక్క ఎంప్లాయ్మెంట్స్ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్లో మనకి 25,000 నుంచి అదేవిధంగా సెకండ్ ఇయర్లో 28,000కి మనకి పెంచడం, ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది శాలరీ అనేది. అదేవిధంగా మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్లో మనకి 31,000 వరకు మనకి ఇక శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూడొచ్చు ఇక్కడ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు అదర్ బెనిఫిట్స్. అంటే ఇక్కడ మనకి శాలరీతో పాటు మనకి ఇక్కడ పిఎఫ్ కంపెనీ నుంచి పిఎఫ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా టీఏడిఎల్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూస్తే ఇక్కడ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు. సెకండ్ వన్ ఇక రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బి ప్రెసెన్షియల్ డైరెక్టివ్స్
with respected to qualification. First class is released to second class with 50% ఇన్ అగ్రిగేటివ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 50% ఆఫ్ రిలాక్సేషన్ అని ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి ఉంటుంది. అదేవిధంగా మిగతా పర్సన్స్కి అయితే మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకి రిలాక్సేషన్ అని ఉంటుంది, రిజర్వేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏజ్ 3 years ఓబీసీ వాళ్ళకి, 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి మనకి 10 years కూడా ఉంటుంది ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది జమ్మూ కాశ్మీర్ వాళ్ళ ప్రజలకైతే అంటే క్యాండిడేట్స్కి మనకి 1/1/1980లో నుంచి 31/12/1989 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అని అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు ఈ యొక్క జాబ్ ప్రొఫైల్లో మన యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ని అప్లై చేసుకునే వాళ్ళకి అర్హత అయితే ఆల్ ఇండియా వైజ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు గమనించగలరు ఈ యొక్క జాబ్స్కి ఆల్ ఇండియా వైజ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి ఎలా అప్లై చేయాలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యొక్క డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అప్లికేషను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైటు www.ecil.co.inలో మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిల్ చేసినాక ఒరిజినల్ సర్టిఫికేట్స్ దానికి మనకి ఇంక్లూడ్ చేసి యాడ్ చేసి అదేవిధంగా ఒక సెట్ ఆఫ్ సెల్ఫ్ అట్లీస్ట్ ఫోటో కాపీస్తో కలిపి మనం అనేది తీసుకొని వెళ్ళాలి అక్కడికి ఇంటర్వ్యూ దగ్గరికి. దీనికి ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి జాబ్స్కి సంబంధించి ఎట్లాంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. మీరు గమనించగలరు ఎట్లాంటి ఎగ్జామ్ ఉండదు. మనం తమిళనాడులో చూసిన విధంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్ మీద మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలో మనకి ఏ సర్టిఫికేట్స్ అనే అవసరమైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనేది లేక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఓన్లీ ఆధార్, పాస్పోర్ట్ ఎక్సెట్రా. మనకి ఆధార్ కార్డు కానీ మనకి గవర్నమెంట్ నుంచి మనకి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా పాస్పోర్ట్ కానీ ఇట్లా ఏమైనా ఇచ్చినా కూడా మనకి పర్లేదు. మనకి అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బీటెక్ కానీ బీఈ సర్టిఫికేట్స్ మార్క్స్ షీట్ అనేది కలిగి ఉండాలి. ఇక 10th ఇంటర్మీడియట్ బీటెక్ లేదా బీఈ సర్టిఫికేట్స్ మార్క్స్ షీట్ అనేది కన్ఫర్మ్ కలిగి ఉండాలి. అదేవిధంగా మనకి సిజిపిఏ కన్వర్షన్ ఉంటుంది సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. అంటే సిజిపి అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ షీట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క సర్టిఫికేట్ని కలిగి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ అంటే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో ఎలాంటి 1 year ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ అనేది అంటే ఓబీసీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 11 క్లోజర్ టైం 11:30 వరకు మనకి ఈ యొక్క 11/1/2023న మనకి రిజిస్ట్రేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి 11/1/2023న డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారు జాబు ఇచ్చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ నుంచి అంటే మనకి సిఈడి బిల్డింగ్ మెయిన్ ఫ్యాక్టరీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్లో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనకి ఆల్ ఇండియా వైజు ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి వర్క్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఆల్ ఇండియా వైజ్ ఎక్కడైనా మనం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. పర్టికులర్గా ఒక దగ్గర అనేది వర్క్ ఉండదు. సో మనకి ఇక కాంట్రాక్ట్ బేస్ మీద కాబట్టి మనకి ఆల్ ఇండియా వైజ్ మనకి జాబ్ అనేది ఎక్కడ మనకి ప్రొవైడ్ చేసినా మనం రెడీగా ఉండాలి అక్కడికి వెళ్ళడానికి. సో మీరు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ మెథడ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% ఆఫ్ అప్గ్రేడ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
మనకి 20% మినిమం మార్క్స్ అనే అగ్రిగేట్ మార్క్స్ అన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్గా మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ ఉండాలి. ఈ యొక్క 1 ఇయర్కి సంబంధించిన మార్క్స్ అనేవి 10 మార్క్స్ ఉంటాయి మనకి ఇంటర్వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 మార్క్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 50 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళకి మాత్రం జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్కి మనం అప్లై చేసేవాళ్ళు ఈ ఏజ్ లిమిట్ అని చూసుకుంటే వాళ్ళు 31/12/2022 లోపల 30 సంవత్సరాలు కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క ది డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఈజ్ 40% అండ్ అబోవ్. 40% ఆఫ్ అండ్ అబోవ్ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకునే దానికి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా వర్క్ మనం చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, మనం గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ జాబ్స్కి అప్లై చేసే ప్రతి క్యాండిడేట్ మనకి ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇలాంటి పార్ట్ టైము, ఈ లెర్నింగు ఇలాంటి కోర్సులు చేసిన యెడల వాళ్ళకి అనేది వాళ్ళు నాన్ ఎలిజిబుల్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంటర్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఎట్లాంటి టీఏ కానీ డిఏ కానీ ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి ఇండియన్ నేషన్స్ ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ ఎవరైతే ఇండియన్ నేషన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏ రాష్ట్రం వాళ్ళైనా మనం అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది మనం పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ యొక్క డీటెయిల్స్కి మనం చూసుకోవచ్చు క్లియర్గా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క డీటెయిల్స్ని ఇంకా మనం చూసుకోవాలంటే పీడిఎఫ్ రూపంలో మనకి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ లింక్ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో మనకు క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లే నాకు గ్రోత్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఎన్నెన్నో ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్.